సో ఏఐ ఈజ్ ద న్యూ కూల్ థింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏదైతే టెక్నాలజీ వచ్చిందో, చాట్ జీపీటీ, మిడ్ జర్నీ, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా సినిమా కోసం మేము వాడుకున్నాము. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద పోస్టర్స్ దట్ వీ బీన్ సీయింగ్, సో పోస్టర్స్ దగ్గర నుంచి మ్యూజిక్లో కానీ చాలా ప్లేసెస్లో మేము ఏఐని వాడుతూ వచ్చాము ఈ సినిమాకి. I don't know if you can train an AI model to be an Amitabh Bachchan with 8 years of experience behind him, with so much poetry from generations or everything. So I don't know if that model can do what Bachchan Saab can do on set on a particular day, and whether it will be different from a Monday or a Tuesday, because AI will probably do the same thing on a Monday or a Tuesday or a Wednesday. సర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ లాగా, బింగ్ లాగా సర్చ్ ఇంజిన్స్ ఉండే, కానీ ఆప్టిమైజ్ సర్చింగ్ అండ్ యాక్చువల్లీ లాంగ్వేజ్ మోడల్స్ తోటి దాన్ని ఆప్టిమైజ్ చేసి నీతో కాన్వర్జేషన్ హోల్డ్ చేసే అంత కెపాసిటీ ఏఐ వాళ్ళకి వచ్చింది అంటే ఇట్ ఈస్ అ గ్రేట్ టూల్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. నేను రీసెంట్గా ఒక ఏఐ టూల్ వాడుతున్నా, సూడో రైట్ అని చెప్పేసి. వెల్కమ్ టు తెలుగు అన్ఫిల్టర్డ్. ఇప్పటి వరకు మీరు విన్నవి ప్రజెంట్ టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ ఫిల్మ్ మేకర్స్ మాట్లాడిన మాటలు. ఇందులో చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆప్టిమిస్టిక్గా ఉన్నారు, కొంతమంది కాషియస్గా కూడా ఉన్నారు. మనం లాస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలో మాట్లాడుకున్నప్పుడు ఆర్ట్స్ అనేవి లాస్ట్లో ఎఫెక్ట్ అయ్యేవి ఏఐ వల్ల అని మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మిడ్ జర్నీ, డాలే లాంటి ఇమేజ్ జనరేషన్ ప్లాట్ఫామ్స్, రన్వే ML, వ్యూ2 లాంటి వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్స్, సునో లాంటి ఆడియో జనరేషన్ ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఈ టూల్స్ లేదా ఇలాంటి టూల్స్ టాలీవుడ్ని ఎలా మారుస్తాయో చూద్దాం. మనం తెలుగులో వీడియో చేస్తున్నాం కాబట్టి టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ దీని ఇంపాక్ట్ హాలీవుడ్పై ఎక్కువగా ఉంటుంది, ఆ తర్వాత బాలీవుడ్పై ఉంటుంది. కొంచెం డీప్గా ఏఐ అనేది ఫిల్మ్ మేకింగ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ని 3 భాగాలుగా డివైడ్ చేద్దాం. 1 ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ డిజైన్, 2 ప్రొడక్షన్, 3 పోస్ట్ ప్రొడక్షన్. ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో భాగంగా నేను పెళ్లి చూపులు సినిమా స్క్రిప్ట్ని గూగుల్ జెమినైకి అప్లోడ్ చేసి దీనిని అనలైజ్ చేయమని ఒక ప్రాంప్ట్ రాసి పంపించాను. సో నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే, ఈ స్క్రిప్ట్ని అనలైజ్ చేసి ఈ సినిమా జోనర్ ఏంటి, బడ్జెట్ ఏంటి, ఏవైనా పొటెన్షియల్ కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయా, మొత్తానికి ఈ స్క్రిప్ట్ యొక్క ఓవరాల్ రేటింగ్ ఏంటి. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. దీని అనాలిసిస్ అయితే బ్యాంగర్. ఈ సినిమాలో ఇళయరాజా సాంగ్స్ మెన్షన్ చేసి ఉన్నాయి కాబట్టి కాపీరైట్ ఇష్యూస్ రావచ్చు అనేది మెన్షన్ చేసింది. ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో సజెస్ట్ చేసింది. ఈ మొత్తం అనాలిసిస్ని నేను వాడిన ప్రాంప్ట్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అఫ్కోర్స్ ఇది 100% యాక్యురేట్ కాకపోవచ్చు, బట్ ఇలాంటి అనాలిసిస్ ఫ్యూచర్లో ఫిల్మ్ ప్రొడక్షన్లో భాగం కాబోతుంది. ఫర్ సపోజ్ లాస్ట్ 5 yearsలో టాలీవుడ్లో ఎక్కువగా సినిమాలు చేసిన ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. వాళ్ళకి బిగ్గర్ వే అని దెన్ మా ఫ్యాక్టరీ మోడల్గా హౌ డు వి ఫిక్స్ ద సప్లై చైన్ ఫర్ ఎవ్రీథింగ్, స్టోరీ కాన్సెప్ట్ నుంచి రిలీజ్ వరకు హౌ డు వి బిల్డ్ ద ఎంటైర్ టీమ్స్ అండ్ సిస్టమ్స్ అని. నెక్స్ట్ 3 months విల్ వర్క్ వెరీ రిగరస్లీ. అంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైరింగ్ అంతా స్టార్ట్ చేస్తాము. ప్రతి స్క్రిప్ట్ని చదివే అంత టైం ఉండదు. సో ఫస్ట్ ఫిల్టర్ చేయాలి స్క్రిప్ట్స్ని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు హాలీవుడ్ స్టూడియోస్ ఎలా ఆపరేట్ చేస్తాయో అలా ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తారు. మనుషుల కన్నా సిస్టమ్స్ని ప్రయారిటైజ్ చేస్తారు. అక్కడే ఇలాంటి టూల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. నేను ఒక మామూలు జనరల్ పర్పస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వాడాను. అదే ఇలాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ విత్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్తో వాడితే, అదే ఇంకా కొంచెం ఇన్వెస్ట్ చేసి టాలీవుడ్ స్పెసిఫిక్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్ తయారు చేయగలిగితే దాని పర్ఫార్మెన్స్ దీనికన్నా 10 times బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రొడక్షన్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. తరుణ్ భాస్కర్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో పాయింట్అవుట్ చేసినట్లు, పెన్ను పేపర్ మీద కాకుండా స్క్రిప్ట్ని ఎప్పుడైతే స్క్రిప్ట్ రైటింగ్ అప్లికేషన్స్లో రాస్తారో మొత్తం ప్రొడక్షన్ డిజైన్ అది చేసేసి పెట్టేస్తుంది మనకి. అండ్ ఇలాంటి ఏఐ టూల్స్ దాంట్లో ఇంటిగ్రేట్ అయ్యి ఒక బౌన్సింగ్ బోర్డ్లా కూడా పనిచేస్తుంది. పనేంద్ర నర్శెట్టి, డైరెక్టర్ ఆఫ్ మధురం అండ్ మను, తన కొత్త సినిమా 8 వసంతాలు ఇప్పుడు యూట్యూబ్లో ట్రైలర్ ఉంది, ఒకసారి చూడండి. ఆ మొత్తం సినిమాకి స్టోరీ బోర్డింగ్ విత్ మూడ్ డిజైన్, లైటింగ్ మొత్తం మిడ్ జర్నీలో చేశారు. సో ఇలా స్టోరీ సెలక్షన్లో, ప్రీ ప్రొడక్షన్లో ఐడియా బౌన్సింగ్ బోర్డ్లా ఏ అనేది ఇంపాక్ట్ చేయబోతుంది. ఇప్పుడు ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ప్రైమరీ మాట్లాడుకోవాల్సింది VFX. ఇప్పుడు మీరు చూస్తున్న షాట్ ఉంది కదా, ఇది నేను 5 నిమిషాల్లో హనుమాన్ సినిమాలో ఉన్న హనుమాన్ స్టాచ్యూ ఇన్స్పిరేషన్తో జనరేట్ చేసింది. నాకు తెలుసు ఇది చాలా చెత్తగా ఉందని, బట్ దీనిని జనరేట్ చేయడానికి నాకు కేవలం 5 నిమిషాలు పట్టింది. ఇది ఒక 10 సెకండ్ల క్లిప్.
అంటే 2500 విఎఫ్ఎక్స్ షార్ట్స్ కావాలి. ఇలాంటి ఒక స్క్రిప్ట్ని మామూలు విఎఫ్ఎక్స్ సాఫ్ట్వేర్స్తో చేయాలి అంటే నాలాంటి వాడు కాకుండా ఒక మంచి ఆర్టిస్ట్ బెటర్ ప్రాంప్ట్స్తో సోరా లాంటి టూల్స్ కాకుండా వ్యూ2 లాంటి టూల్స్ని కనుక వాడినట్లయితే ఇవి ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఈ మోడల్స్ ఇంకా ర్యాపిడ్గా ఇవాల్వ్ అవుతున్నాయి. ఈ మోడల్స్ అన్ని హ్యూమన్ ఫేసెస్ని పెద్దగా డిటెక్ట్ చేయకపోవచ్చు, దాన్ని జనరేట్ చేయడానికి కొంచెం తిప్పలు పడవచ్చు. బట్ అన్ని సినిమాల్లో హ్యూమన్ ఫేసెస్ ఉంటాయని లేదు కదా. లైన్ కింగ్, ముఫాసా, జంగిల్ బుక్ ఇలాంటి సినిమాలు మీరు చూసుకున్నట్లయితే అక్కడ హ్యూమన్ ఫేసెస్ని లేదా హ్యాండ్స్ని కానీ జనరేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆఖరికి మిషన్ ఇంపాసిబుల్ లాంటి యాక్షన్ మూవీస్లో కూడా అట్లీస్ట్ 25% విఎఫ్ఎక్స్ షాట్స్ నాన్ హ్యూమన్సే ఉంటాయి. ఇలాంటి దగ్గర ఇలాంటి టూల్స్ రెవల్యూషనరీ కాబోతున్నాయి. నేను చెప్పినట్టు 1 సెకండ్ విఎఫ్ఎక్స్ సీన్ జనరేట్ చేయడానికి 250 షాట్స్ కావాలి. ఆదిపురుష్కి అయితే ఒక 50 వస్తే చాలు, అది వేరే విషయం. సో అగైన్ ఐమ్ రీట్రేటింగ్ దిస్ పాయింట్, విఎఫ్ఎక్స్ ఈస్ గోయింగ్ టు బి ఇంపాక్టెడ్ వెరీ బిగ్ టైం. ఇప్పుడు మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఈ క్లిప్ వినండి. అగైన్ ఇది నేను సునోతో జనరేట్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ క్లిప్ చూడండి. ఇది ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్ సునోని ఎలా వాడుతున్నారు అని. అండ్ మన తెలుగులో కూడా వివేక్ సాగర్ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మ్యూజిక్ జనరేట్ చేస్తున్నారు, ఆ టూల్స్ వాడుతున్నారు. లైక్ దట్ ఆ జోన్లో ఎట్లుంటున్నాయి పాటలు. సో రాజన్ దెన్ వి రికార్డెడ్, దెన్ వి యూజ్డ్ AI టు గెట్ దట్ ఆథెంటిక్. అంటే కన్ఫ్యూజ్ కావాలి. ఆర్ ఐడియా వాస్ టు ఫర్ పీపుల్ టు అరే ఇది ఏ సినిమా పాట. అలాగే మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కానీ కొత్త పాటలకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ని ఆఖరికి మోదీ గారి వాయిస్లో కూడా వినడం చూసే ఉంటారు. దీస్ వాయిస్ అండ్ మ్యూజిక్ మోడల్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి రెవల్యూషనరీ. ఇంకొన్ని ఇయర్స్లో ఏఐతో రూపురేఖలు మారిపోబోతున్నాయి. సో ఇలాంటి చేంజ్, ఎంత పెద్ద చేంజ్ మన ఇండస్ట్రీని, సినిమాలని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. దీనివల్ల కొంచెం ఇంకా బెటర్ సినిమాలు, మంచి సినిమాలు వస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ.